2023 సంవత్సరం తెలుగు సినిమాలకు కొత్త వైభవం తీసుకొచ్చింది. ఎక్కువగా చిన్న సినిమాలే బాక్సాఫీస్ దగ్గర వసూల వరద పారించాయి. టాప్ హీరోలకు చేదు జ్ఞాపకంగా మిగిలింది 2023. అలాగే భారీ అంచనాల మధ్య వచ్చి బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. 2023 డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా 2023లో ఎక్కువ నష్టాలను మిగిల్చిన టాలీవుడ్ టాప్ 15 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 ఏజెంట్. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 33 కోట్ల నష్టాలను మిగిల్చింది. భారీ హైప్‌తో రావడంతో ఎక్స్‌పెక్టేషన్‌లు భారీగా పెరిగాయి. అంచనాలను అందుకోలేక తీవ్ర నష్టాలను మిగిల్చింది. నెంబర్ 2 శకుంతలం. సమంత ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. డైరెక్టర్ గుణశేఖర్ అంగులు ఆర్భాటాలతో తెరకెక్కించిన డిజాస్టర్ అయింది మూవీ. 85 కోట్లతో తెరకెక్కి ఓన్లీ 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్ టాప్ 10 డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. నెంబర్ 3 ఆదిపురుష్. ఓం రౌత్ రామాయణాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం విశేషం. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి 40% కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపుగా 150 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయినా కానీ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 'ఆదిపురుష్' తర్వాత విడుదలైన 'సలార్' ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనకు తెలిసిందే. నెంబర్ 4 భోలాశంకర్. 2023లో భారీ హైప్‌తో వచ్చిన సినిమాల్లో ఇదొకటి. చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. రొటీన్ కథకు కమర్షియల్ హంగులను జోడించిన ఫలితం దక్కలేదు. చిరంజీవి గారు నటించాల్సినంతగా మూవీలో ఏం లేదు. ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చిన తర్వాత మెహర్ రమేష్‌కు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. నెంబర్ 5 టైగర్ నాగేశ్వరరావు. దర్శకుడు వంశీ ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ దొంగ స్టువర్ట్‌పురం నాగేశ్వరరావు బయోపిక్‌ను కథగా తీసుకొని తెరకెక్కించిన మూవీ ఇది. రవితేజ ముఖ్య పాత్రలో నటించారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. భారీ పోటీ మధ్య రావడం ఇంకో మైనస్. ఫైనల్‌గా ఫ్లాప్ అయింది మూవీ. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు 20 కోట్ల నష్టాలను మిగిల్చింది. నెంబర్ 6 రావణాసుర. రవితేజ కెరీర్‌లో భారీ హైప్‌తో వచ్చిన సినిమాలలో ఇదొకటి. 2023లో 2 డిజాస్టర్లు అందుకున్నారు రవితేజ. రవితేజ ఎనర్జీని కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేకపోయాడు దర్శకుడు. 11 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. నెంబర్ 7 అమిగోస్. నందమూరి కళ్యాణరామ్ 3 పాత్రల్లో నటించిన చిత్రం ఇది. కథ, కథనం ఆకట్టుకున్నా ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది. పబ్లిక్ టాక్ పర్వాలేదనిపించినా కానీ 20 కోట్ల నష్టాలను మిగిల్చింది. కళ్యాణరామ్ యాక్టింగ్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. నెంబర్ 8 స్పై. రా ఏజెంట్ పాత్రలో కనిపించారు నిఖిల్. కార్తికేయ 2తో 100 కోట్ల క్లబ్‌లో చేరారు నిఖిల్. అలా భారీ హైప్‌తో ఈ స్పై విడుదలైంది. అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది మూవీ. 60 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 20 కోట్ల నష్టాలను మిగిల్చింది. నెంబర్ 9 బ్రో. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బాక్సాఫీస్ బరిలో దిగింది. మూవీ టాక్ యావరేజ్‌గా ఉన్నా కానీ చాలా నష్టాలను మిగిల్చింది. వీకెండ్‌లో మంచి కలెక్షన్స్ వచ్చి ఉంటే మాత్రం సేఫ్ జోన్‌లోకి ఎళ్ళేది. నెంబర్ 10 రామబాణం. గోపీచంద్ హీరోగా నటించగా శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ఈ రామబాణం కథతో తెరకెక్కాయి. 3, 4 సినిమాలను మిక్స్ చేసి తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. మూవీ ఏం మాత్రం ఆకట్టుకోలేదు. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 15 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఫైనల్‌గా 20 కోట్ల నష్టాలను మిగిల్చింది. నెంబర్ 11 స్కంద. బోయపాటి సీను, రామ్ కాంబోలో తెరకెక్కిన కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్కంద. రిలీజ్ రోజు టాక్ యావరేజ్‌గా ఉన్నా గానీ పోను పోను మిక్స్డ్ టాక్ రావడంతో డిజాస్టర్ అయింది స్కంద. రామ్ డ్యూయల్ రోల్‌లో నటించడం విశేషం. ఆల్మోస్ట్ 45 కోట్ల నష్టాలను మిగిల్చింది. అటు బోయపాటి సీను, ఇటు రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 12 గాంధీవధారి అర్జున. ఇదొక స్పై మూవీ. 2023లో విడుదలైన ఏ స్పై మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో నటించారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాపై అంచనాలు చాలానే పెంచుకున్నారు. స్టోరీ బాగున్నా స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. ఫైనల్‌గా 30 కోట్ల నష్టాలు మిగిలాయి ఈ సినిమాకి. నెంబర్ 13 కస్టడీ. డైరెక్టర్ వెంకట్ ప్రభు డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. నాగ చైతన్య, అరవింద్ స్వామి, ప్రియమణి, కీర్తి శెట్టి ముఖ్య పాత్రలో నటించారు. నాగ చైతన్య అల్టిమేట్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు మాస్ ఆడియన్స్. మూవీ బాగున్నా కానీ చాలా మందికి కనెక్ట్ కాలేదు. ఫైనల్‌గా ఫ్లాప్ అయింది. ఏకంగా 18 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.
నెంబర్ 15 ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. నితిన్, శ్రీలీల ముఖ్య పాత్రలో నటించగా ప్రముఖ రైటర్ ఒక్కందం వంశీ దర్శకత్వం వహించారు. నితిన్ యాక్టింగ్, ఒక్కందం వంశీ టేకింగ్ పర్ఫెక్ట్‌గా కుదిరినా ఫలితం దక్కలేదు. భారీ పోటీ మధ్య రిలీజ్ కావడం ఇంకో మైనస్. టోటల్‌గా 16,00,00,000 నష్టాలను మిగిల్చింది మూవీ. నెంబర్ 15 ఆదికేశవ. వైష్ణవ్ తేజ్, శ్రీలీల ముఖ్య పాత్రలో నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదికేశవ. రొటీన్ స్టోరీతో తెరకెక్కి నిర్మాతలను, బయ్యర్లను నష్టాల్లోకి నెట్టింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.